ఏంటి మినిమం 1 lakh వ్యూస్ రావాలండి. ఇందులో కనిపిస్తుందా? అది మిమ్మల్ని అందరిని అవమానించింది. అందుకు కారణం నేనే కదా. చేపలు పడుతున్నారు వాళ్ళు. మీరు ఇలా అన్నప్పుడు అర్థమైంది. ఈరోజు షూట్ వచ్చేసరికి అమలాపురంలో కాదు, అమలాపురం నుంచి ఒక 30-40 కిలోమీటర్స్ దూరం ఉంటుందంట, మురముళ్ళ అనే ఒక ఊరు దగ్గర. సో అక్కడ కంప్లీట్గా ఒక పెద్ద బ్రిడ్జ్ ఉండి అటు ఇటు గోదావరి అండ్ చెరువులు ఇలా ఉంటుంది కదా. సో అలాంటి ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సో వెళ్తూనే దారిలో కార్లో పాసింగ్ సీన్స్ అవన్నీ కూడా చేస్తున్నారు. సో మేము వెళ్ళేటప్పుడే కొంచెం లేట్ అవుతుందని చెప్పి ఒక చోట ఆపేసి అండ్ అక్కడ మాకు బ్రేక్ఫాస్ట్ కూడా అది ప్రొవైడ్ చేశారు. సో మంచి ఇవన్నీ చుట్టూ ఏంటంటే మొత్తం రొయ్యల చెరువులు అలాంటివి ఉన్నాయి. సో నేను చాలాసార్లు చూశాను కానీ కొన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చాను. సో ఇప్పుడు ఇలా చూడడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అవుట్డోర్ షూటింగ్ మా బ్యాచ్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేశారు. స్పెషలీ ఆ విలేజ్ అట్మాస్ఫియర్ అదంతా చాలా బాగుంటుంది కదా. మీరు ముగ్గురు రండి. రండి. ఓకే టేక్ పోదాం. జూమ్ అంటే క్యాన్సిల్స్ ఆగా లొకేషన్ కావాలి మనకు. వాళ్ళు మీద దాచేది అది అర్థం కాదు. ఏమో బాస్తు ఏంటి మినిమం 1 lakh వ్యూస్ రావాలండి. ఇందులో కనిపిస్తుందా?
లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎండ ఒకటే కొంచెం ఆ రోజు మాకు కంప్లీట్గా అవుట్డోర్ ఎక్స్టీరియర్ వర్క్ కాబట్టి కొంచెం టఫ్ అనిపించింది, కానీ లొకేషన్ అయితే మీరు చూసారు కదా ఇప్పుడు షార్ట్స్లో, డ్రోన్ షాట్ ఇది. సో మొత్తం గోదావరి అండ్ మనకి చెరువులు, తోటలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ ఒకటే ప్లేస్లో ఉంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, అలా ఉంది. ఈ అవుట్డోర్ షూట్కి యాక్చువల్లీ మా ప్రొడ్యూసర్ కూడా వచ్చారనమాట, సుష్మా గారు. సో ఆవిడ కూడా పాపం ఎవ్రీడే మాతో పాటే మార్నింగే లేచి, సో ప్రాపర్టీ అదంతా ఊర్లో ఎక్కడ ఏముంటాయో మనకి ఐడియా లేదు కదా, మనకి హైదరాబాద్ అంటే లోకల్గా మేనేజర్స్ చూసుకుంటారు. పాపం ఇక్కడ మేనేజర్స్తో పాటు ఆవిడ కూడా ప్రతిరోజు మాతో ఈక్వల్గానే కష్టపడి ఉన్నారు. పోయిందనుకున్న కోట్ల ఆస్తిని మళ్ళీ మాకు తిరిగి వచ్చేలా చేసు. ఇలా ఎన్నో గొప్ప పనులు చేసు, మరెన్నో సమస్యల్ని పరిష్కరించు. నీ వల్ల మేం కష్టపడ్డామేంటి? అది మిమ్మల్ని అందరిని అవమానించింది. అందుకు కారణం నేనే కదా. నా వల్లే మీకు మన కుటుంబానికి ఎన్ని కష్టాలు. నేనన్నదాన్ని మీ జీవితంలోకి రాకపోయి ఉంటే నా వల్ల మీరందరూ తలదించుకునే పరిస్థితి వచ్చిండేది కాదు. ఏమంటున్నావు అని రోలింగ్ సార్. అసలు చిన్న ఫీల్డ్ చూసారా ఆయన్ని? ఇప్పుడు అక్షయ్ అన్నాడు, వాళ్ళెవరికో నువ్వు తెలియదు. నీ గురించి తెలియని వాళ్ళు ఏదో అంటే నువ్వు బాధపడ్డావేంటి? నిందలు పడ్డం, అవమానాలు భరించడం నాకేం కొత్త కాదండి. సో ఈరోజు అయితే లంచ్ అభి ఉన్నాడు కదా, సో మా మరిది క్యారెక్టర్ చేస్తున్నారు. సో శ్రీకర్ వాళ్ళ కజిన్స్ ఇక్కడ దగ్గరలో ఉంటుంటే వాళ్ళ ఇంటి నుంచి హోమ్ ఫుడ్ పంపించారనమాట. సో చింతకాయలు అండ్ ప్రాన్స్ కర్రీ ఉంది, అసలు క్రేజీ ఉందన్నమాట. సో మేమైతే పొట్ట ఫుల్గా తిన్నాము, అంతే హార్డ్ వర్క్ చేసాము ఆ రోజు. సో వాళ్ళకైతే ఈ వీడియో నుంచి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా మంచి ఫుడ్ ప్రొవైడ్ చేశారు. చేపలు పడుతున్నారు వాళ్ళు. ఏంటండి ఇక్కడికి వచ్చినారు? ఏం మాట్లాడలేదు, ఏంటి ఆలోచిస్తున్నారు? దేవుడు జన్మనిచ్చిన తల్లిని చూసుకునే అదృష్టాన్ని మీకు లేకుండా చేశాడు. దేవుడు చేసిన దానికి మనం ఏం చేయలేం కదండి, బాధపడకండి. ఆ దేవుడు అమ్మని లేకుండా చేసింది. అవును, మీరు మీ అమ్మ గురించి ఎంత తపన పడుతున్నారో మీ అమ్మగారిని గుర్తు. ప్యాకప్ అయిపోయాకైతే వెంటనే టైం ఉందని తెలియగానే మేనేజర్ని అడిగి పర్మిషన్ తీసుకుని టెంపుల్కి వెళ్ళాము. వీరేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ మురమలలో చాలా ఫేమస్ అంట. సో అక్కడ భద్రకాళి అమ్మవారు అండ్ వీరేశ్వర స్వామి టెంపుల్ కలిసి ఉండేది. సో ఇక్కడ మ్యారేజ్ అవ్వని వాళ్ళు అలా ఇక్కడ స్పెషల్గా వచ్చి పూజలు అవి చేయించుకుంటే డెఫినెట్గా మ్యారేజ్ అవుతుందని చెప్పి నమ్మకం ఉంది. సో నాకు కూడా చాలా బాగా అనిపించింది టెంపుల్ వైబ్. సో బాగా దర్శనం చేసుకొని ఈరోజు అయితే కంప్లీట్గా ఇలా జరిగిందండి షూటింగ్. మంచి ఫుడ్ తిన్నాము అండ్ మంచిగా గుడికి వెళ్ళి దండం పెట్టుకొని చాలా బాగా జరిగింది. సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. స్టే ట్యూన్ టు అనదర్ వ్లాగ్.